వైభవ్ సూర్యవంశి అంటే ఎవరో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు బ్యాటింగ్‌కు దిగితే ఆపోజిట్ ఎంత పెద్ద బౌలర్ అయినా వణికిపోతాడో వాడే వైభవ్ సూర్యవంశి. స్టార్టింగ్ నుంచే వీరబాదుడు బాదుతాడంటే ప్రతి బాలు 6, 4 కొట్టేలా ఉంటుంది అతని బ్యాటింగ్. అతి చిన్న వయసులోనే మరి ఎంత మెచ్యూర్డ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో దేవుడికే తెలుసు. అయితే ఇప్పుడు వైభవ్ సూర్యవంశి గురించి డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, రీసెంట్‌గా గూగుల్ విడుదల చేసిన ఒక రిపోర్ట్‌లో ఇండియాలో హైయెస్ట్ సెర్చ్ చేసిన పేరు ఏదైనా ఉంది అంటే అది వైభవ్ సూర్యవంశి. లాస్ట్ ఇయర్‌లో సెర్చ్ చేసిన అంటే 2025 ఇయర్‌లో సెర్చ్ చేసిన హైయెస్ట్ నేమ్ అంటే హైయెస్ట్ వైభవ్ సూర్యవంశి గురించి సెర్చ్ చేయడం జరిగిందంట. ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తిని ఇండియన్‌కి సంబంధించిన ఒక వ్యక్తిని సెర్చ్ చేయడంలో వైభవ్ సూర్యవంశి పేరు ఎక్కువగా ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వైభవ్ సూర్యవంశి పాపులారిటీ అందరినీ మించిపోయింది. కోహ్లీ, రోహిత్ శర్మ అందరినీ మించిపోయింది. అయితే ఈ మాట వైభవ్ సూర్యవంశికి చెప్తే నేను ఇటువంటివి వింటే నేను సంతోషపడతాను కానీ దీన్ని తల వరకు ఎక్కించుకోను. నా గేమ్ నేను ఆడుకుంటూ వెళ్తాను. క్రికెట్ నాకు ఇంపార్టెంట్ అని కూడా చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్‌గా మంచి విషయం. ఎందుకంటే పేరు వస్తుంటుంది, పోతుంటుంది. బాగా ఆడితే తిడతారు, బాగా ఆడితే పొగుడుతారు, బాగా ఆడకపోతే తిడతారు. అల్టిమేట్‌గా మనం ప్రూవ్ చేసుకోవాల్సిండేది గ్రౌండ్‌లో అని వైభవ్ సూర్యవంశి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాడు. రీసెంట్‌గా యూఏఈ పైన కూడా సెంచరీ చేయడం జరిగింది. అతి తక్కువ బంతుల్లో దుమ్ము దులిపేసాడని చెప్పుకోవచ్చు. వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్‌కు ప్రపంచ దేశాల బౌలర్లు వణికిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. నిజంగంటే వైభవ్ సూర్యవంశి ఇలాగే ఆడుకుంటూ ఇండియాకు ఒక పెద్ద అసెట్, ఇండియా క్రికెట్‌కి ఒక పెద్ద అసెట్ అవ్వాలని నేను అనుకుంటా ఉన్నా. రియల్లీ కంగ్రాచ్యులేషన్స్ టు వైభవ్ సూర్యవంశి.